నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తన కాళ్ళకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని వెల్లడి. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులే అయిందని వ్యాఖ్య. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్. షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం. నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలి. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు నమస్కరిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో చంద్రబాబు నేతలతో సమావేశం అయ్యారు. అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం వీడాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు పార్టీ కార్యాలయానికి తరచూ రావడం సేవగా భావించాలన్నారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను వారి కాళ్లకు దండం పెడతానని సీఎం స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి పులిస్టాప్ పెట్టాలని సీఎం తెలిపారు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకే ఎవరైనా నమస్కారం పెట్టాలి తప్ప నాయకులకు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు నమస్కరించి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైసీపీది అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆ పథకం విధి విధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండుగల నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి వైకాపా నేతలు మోసం చేశారు. 15,000 ఇస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారు. అది కూడా 2020 నుంచి అమలు చేశారు. 5 ఏళ్లలో 1 సంవత్సరం ఎగ్గొట్టారు. మా ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకుండానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై బ్లూ మీడియా దుష్ప్రచారం చేస్తుంది. తల్లికి వందనం పథకానికి మేం మంగళం పాడినట్టు తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆ పథకం విధి విధానాలపై ఆలోచిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండుగలా నిర్వహిస్తాం. మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. మాట ఇస్తే మడమ తిప్పే ప్రభుత్వం జగన్ది అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విషపత్రికలో మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే మరి ఈవేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల
ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయలేదని ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి అన్నారు. తల్లికి వందనం పథకం మీద కూటమి సర్కార్ను షర్మిల ప్రశ్నించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పారని, ఉన్నమాటే చెప్తే జగన్ పార్టీకి అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి మాట్లాడుతూ వైసీపీ నేతలు అభూత కల్పనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదన్నారు. ఊహాజనిత మాటలు వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మీద అక్కస్సు వెళ్లగక్కారని మండిపడ్డారు. 2 పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా అని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా తమ మీద దుమ్మెత్తి పోస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి తొత్తుగా ఉండవలసిన అవసరం తమకు లేదని, ఆ పార్టీకి బి టీమ్గా ఉండవలసిన అవసరం కాంగ్రెస్కి లేదని తేల్చి చెప్పారు. పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా పాదయాత్రలో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా సరైనటువంటి స్పందన చేయలేదు. కేవలం ఒక బాబుకిచ్చి, ఒక ఇంట్లో ఒక బాబుకిచ్చి తూతూ మంతరంగా చేతులు దులుపుకున్నారు. చాలా చోట్ల ఫీజులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారాగా పిల్లల యొక్క విద్యా అవకాశాలు కూడా సల్లగిల్లిపోయినాయి అనేది చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ 2 ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి బాధ్యత మా మీద ఉంది. ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మా నాయకురాలు మాట్లాడటం జరిగింది. దీంతో భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎదుర్కోవటం చేతకాలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా సాక్షి ద్వారాగా ఇవాళ అభూతాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. అబద్ధాలు చెప్పి తన పత్రిక, తన యొక్క పార్టీని తమేదో గొప్పగా చేశామని చెప్పాలనేటటువంటి ప్రయత్నాన్ని చూసి జాలేస్తూ ఉంది. ఆ రోజు 2019 మేనిఫెస్టోలో మీరు ఏం మాట్లాడారనేటటువంటిది మీకు చివరిలో వీడియో చూపిస్తాను తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు, ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి అబద్ధాలు, ఒల్లించిన కథలు స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి చూపించాలనేటటువంటి నమ్మకంతో మేము ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం, అరే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, మనం త్వరితగతంగా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ షర్మిలమ్మ గారి యొక్క మాటల్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేము ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో ఆ మాట చెప్పలేదని చెప్పి ఒక ఊహాజనితమైనటువంటి గాలి పోగేసుకొని గాలి మాటలు మాట్లాడుతున్నారంటారు మా పెద్దోళ్ళంతా కూడా. స్వామి భక్తి ఇంకా పోలేదా అంటూ సంబంధిత అధికారులపై మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. శిలాఫలకంపై వెంటనే ఫోటోలు తొలగించాలని పనులు చేయించిన ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శిలాఫలకాలపై ఏపీ రాజముద్రతో పాటు ప్రోటోకాల్ ప్రకారం పేర్లు ముద్రించాలని అధికారులకు సూచించారు. పొదిలి ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసే 4 రోజులు గడిచిన ఆసుపత్రి ఆవరణంలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫోటోలు ప్రచురించడంపై మంత్రి డోల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఆసుపత్రి రికార్డులను మంత్రి వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి రోగులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో డయేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులపై రోగులకు అవగాహన కల్పించాలని, వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిం కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇలా లేదు. ఇంకోటి పది శిలాఫలకాలు. ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన ఇలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి, నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతానండి, టైం సరిపోలేదు అంటున్నాడు. 13 రోజులు దాని నుంచి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటికి పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్న రోజు మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ 4 రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి. మేము ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి పీటలు వేస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎస్పీలను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణ అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై గతంలో దురుసుగా ప్రవర్తించిన గరుడ్ సుమిత్ సునీల్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం ఎస్పీగా కేవి మహేశ్వర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాను నియమించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపికాను బదిలీ చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్నాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వి మాధవారెడ్డి నియమించారు. కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటేలు నియమించిన ప్రభుత్వం కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్కి గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ను నియమించారు. అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బద్దార్కు పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడీని బదిలీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1గా అజితా వెజన్లాను బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తూహిన్ సిన్హాను నియమించారు. తూర్పుగోదావరి ఎస్పీగా డి నరసింహ కిషోర్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి విద్యాసాగర్ నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీలో విశాలమైన తీర ప్రాంతం ఉందని, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆక్వా సాగుకు, గుంటూరు తదితర జిల్లాలో వాణిజ్య పంటలకు
ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలపై విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సారథి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో రైతులు, పారిశ్రామికవేత్తలు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ కేవలం వ్యాపారస్తుల్ని లేకపోతే ఇండియన్ ఎకానమీనే డెవలప్ చేస్తాం కాకుండా దేశ జనాభాలో మెజారిటీ అయిన ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా బాగా ఉపయోగంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఎంత అభివృద్ధి చెందితే అంత ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఎందుకంటున్నానంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులందరూ కూడా నిత్యం ఏదో బాధలో, వారికి న్యాయం జరగట్లేదనే భావనలో ఉన్న విషయం అందరూ కూడా తెలుసు. మీరు కూడా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి మనం ఈ ఫుడ్ ఇండస్ట్రీని కనుక, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కనుక మనం బాగా డెవలప్ చేస్తే రైతులు పండించిన ప్రతి ఐటెం కూడా, ప్రతి పంటకు కూడా మంచి గిట్టుబాటు ధర లభించి ఇండస్ట్రీ ఎకానమీయే కాకుండా రైతులు కూడా సంతోషంగా ఉంటారనేది నా భావన అని చెప్పేసి మీకు మనం చేస్తాం. మరి మన రాష్ట్రానికి వచ్చినట్లయితే నెల రోజుల క్రితమే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలనేది మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, వీరందరి ఆలోచన అని చెప్పేసి మీకు మనం చేస్తాం. మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో ఢీకొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కళ్ళ ముందే కన్నబిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మంగళగిరిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రయాణికులు ఆటోలో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తన కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ సహాయంతో ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీసి వారిని అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఫోన్ చేసి చెప్పారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారిని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఏపీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరములో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. నిన్నటి ఈశాన్య అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీన పడింది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగి ఈ రోజు బలహీన పడింది. దీంతో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగముతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడికి మాత్రమే కాళ్లకు మొక్కాలని వెల్లడి. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. తమ ప్రభుత్వం వచ్చి 30 రోజులే అయిందని వ్యాఖ్య.
వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్, షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.